టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో బిఎన్ కండ్రిగా మండల కేంద్రంలోని పీహెచ్సీలో వరదయ్యపాలెం మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు వైద్యాధికారులు డాక్టర్ మురళీధర్, డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె నాగరాజ్, నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టీవీడీ ప్రత్యూష, డాక్టర్ ఎం లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ ప్రసాద్, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ చైతన్య భాను, స్థానిక నాయకులు సుధాకర్ నాయుడు, మునిసుబ్బయ్య, ఉషారాణి, సిహెచ్ఓలు వెంకటేష్, కృష్ణమరాజు, సూపర్వైజర్ జ్యోతి, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఏఎంఎల్, హెచ్పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. చూసుకున్నట్లయితే దగ్గు రావడము, దగ్గులో రక్తము పడడము ఇవన్నీ ముఖ్యమైన సూచకాలు. ముఖ ద్వార క్యాన్సర్ మొదటి 2 స్థానాలలో ఉన్నాయి. ఆడవాళ్ళలో చర్మల నుండి అసాధారణ అదేంటి మీదంతా బాగా మళ్ళీ బాగా ఉంది. క్యాప్ పెట్టించుకున్నట్టు ఇంటికి వెళ్ళి ఒకసారి అర్థంలో చూసుకోండి. తెల్లగా ఒక పర్సెంట్ ఇక్కడ వచ్చింది. అది లోపల కూర్చోన్నా సరే అలా వస్తుంది. లేదు అంటే ఒక పూసు పన్ను ఉంటుంది కదా, దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ పూసు పన్ను అనేది అక్కడైతే తగలట్లేదు. కానీ మీకు అలా వచ్చింది అంటే ఒకసారి అబ్జర్వేషన్లో ఎందుకు వచ్చింది అనేది రీజన్ తెలుసుకోవాలి కదా. ఇంటికి వెళ్ళి ఒకసారి చూడండి. అసలు తెల్ల మచ్చలు అనేది 1 నెలకు ఒకసారి పెరుగుతుందా లేదా అనేది. అసలు పెరుగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూడాలి. లేదు అంటే సిమ్స్ కన్నా వచ్చేసింది. ప్రాబ్లం అయితే ఇప్పటికేం భయపడిన అవసరం లేదు. కానీ అది పెరుగుతుందా లేదా అలానే ఉందా చెక్ చేసేది ఉంటుంది. నమస్కారం. ఎలా ఉంది? ఆరోగ్యం ఎలా ఉంది? జ్వరం? ఓకే. ఇక్కడ పింక్ బస్ అనేసి టీటీడీ తరఫున గవర్నమెంట్ సహాయంతో ఇక్కడ పింక్ బస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ నోటి పరీక్షలు చేస్తున్నారు. మళ్ళీ ఆడవాళ్ళకి సంబంధించింది బయట చూడాలి అంటే 10,000 అవుతుంది. అలాంటిది మీకు ఒక ఆధార్ కార్డు ఒక్కటి తీసుకొని వస్తే ఆ 10,000 పరీక్షలు మీకు ఇక్కడ ఫ్రీగానే చేస్తున్నాను. రొమ్ముకు సంబంధించి మ్యామోగ్రామ్ మిషన్ ద్వారా మ్యామోగ్రామ్ అనేది చేస్తారు. అంటే స్క్రీనింగ్ ఒకటి చేస్తారు. అందులో ఏదైనా గడ్డలు ఉన్నాయా లేవా అనేసి ఒక పరీక్ష అనేది చేస్తారు. అది చూసుకోండి. నెక్స్ట్ గర్భసంచికి సంబంధించి పాప్స్మియర్ పరీక్ష అనేది చేస్తారు. దాంట్లో ఏదన్నా మీకు తెల్లమైలు అవ్వడం కానీ, అధిక రక్తస్రావం అవ్వడం కానీ అలా ఏమన్నా ఉంది అంటే అక్కడ చెప్తే అక్కడ పాప్స్మియర్ పరీక్ష అనేది చేస్తారు. అంటే క్యాన్సర్కి వస్తుందా రాదా అనేది ఒక 5 సంవత్సరాలకు ముందుగానే ఈ పరీక్షలు అనేది నిర్ధారించబడతాయి. బయటకు వెళ్ళి చేసుకోవాలి అంటే మీకు 10,000 అవుతుంది. ఇక్కడికి వచ్చేదారు కాబట్టి ఫ్రీగానే చేస్తారు. సరేనా? ఇక్కడ ఏమైనా నొప్పిగా ఉందమ్మా? 4 పైకి 4 పైకి 4 బయటికి బాగా చాపండి. అలవాట్లు ఏం లేవు కదా. అలవాట్లు మానిపించేటట్టు మనవంతుగా మనం చేస్తాం.
సరేనా?